ఒక కార్యాన్ని సాధించడంలో ప్రదర్శించే నైపుణ్యాన్ని మనం తంత్రం అని అనొచ్చా? తంత్రానికి వ్యూహానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? తంత్రం అనేది ప్రాచీన సాహిత్యంలో ఒక ఆలోచనకు పేరు. తంత్రము వ్యూహము రెండు ఒకటి కావు, ఒకే అర్థంలో మనం ధ్వనించే విధంగా వినియోగిస్తూ ఉంటాం. తంత్రము ఒక ఆలోచన, పంచతంత్రము 5 విధములుగా చేసే ఆలోచనతో సంకల్పాన్ని ఎలా సాధించుకోగలం అనే సమాధానాన్ని ఈ పంచతంత్రం అందిస్తుంది. అలాగే శాస్త్ర విజ్ఞానంలో తంత్రం అనే పదాన్ని ఒక కృతకమైనటువంటి ప్రయోగంగా కూడా విజ్ఞానం ఇలా సూచించింది. పసుపు, మేకులు, దారం కలిపి అలా అందజేస్తే, అలా ఒకచోట ఉంచితే అది తంత్రం అవుతుంది. ఒక నిమ్మకాయకు ఏదో ఒక విధంగా మాయోపాయంగా మంత్ర రూపంలో ఏదైనా శక్తిని అందించగలిగితే అది తంత్రం అవుతుంది. ఆలోచనను క్రియాత్మకంగా మార్చేటటువంటి తరుణంలో సాధనగా వినియోగించేటటువంటి విధానం తంత్రం కాగా, ఆ తంత్రాన్ని పాటించే సమయంలో చూపేటటువంటి నైపుణ్యం ఇలా రెండవ పదంగా మనం చెప్పుకోవాలి. ఇది వ్యూహం అని చెప్పబడి ఉన్నది. మహాభారతంలో 18 వ్యూహాలున్నాయి. గరుడ వ్యూహము, శయన వ్యూహము, పద్మ వ్యూహము. ఈ పేర్లతో సైన్యాన్ని ఎలా వరుసలుగా బారులుగా తీర్చి ఉంచడమో ఒక అల్లికగా సైన్యాధ్యక్షుడు ఆ వ్యూహాన్ని పన్నితే వలె ఆ వ్యూహాన్ని ఏర్పాటు చేస్తే అందులో వ్యతిరేక సైన్యానికి సంబంధించిన ఆ రాజు లేక వారి పరివారం, వారి అధ్యక్షుడు వచ్చి చిక్కుకుంటాడు, బంధింపవచ్చును. ఇది వ్యూహం అవుతుంది. పన్నుగడ, ఎత్తుగడ అనే అర్థంలో వ్యూహం అన్న పదాన్ని మనం స్వీకరిస్తాం. తంత్రము ఆలోచన, ఆ తంత్రాన్ని భౌతికంగా అమలు చేసే సమయంలో అనుసరించేటటువంటి నైపుణ్యం పేరు వ్యూహం. చిన్న తేడా, కానీ రెండింటి ప్రయోజనం ఒక్కటే అని కూడా చెప్పుకోవాలి.